మీరందరూ ఉన్నారు విడిపించడానికి. టెక్స్ట్ బుక్ రీడింగ్ ఎన్సీఆర్టీ బుక్స్ 6th నుండి 10th దాకా చేసామండి. ఆల్మోస్ట్ హాఫ్ ది సిలబస్ ఈజ్ ఓవర్. 1 to 5 కూడా చేస్తాం మొదలు పెట్టాం. గుడ్ హ్యాండ్ రైటింగ్ మీద టిప్స్ ఉన్నాయండి. హ్యాండ్ రైటింగ్ రాని వాళ్ళు ఎలా ఉంటున్నారో తెలియదు, అర్థం చేసుకోవాలి మీరు. అంటే టీచర్ అనే వాళ్ళకి టైం ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే దాని మీద నేను ఒక 3 రోజులు మాట్లాడగలను. 3 రోజులు మీటింగ్ అరేంజ్ చేస్తాను. ఆయన 45 సంవత్సరాల నుంచి టీచ్ చేస్తున్నాను. ఓకే, వొకాబులరీ, పిక్చర్ డిక్షనరీ, ఇట్ ఈస్ ఆన్ ద నెట్. వేకప్ దగ్గర నుంచి మొబైల్ చార్జర్ దాకా ఉన్న వర్డ్స్ అన్ని కూడా వీడియోస్ ఉన్నాయండి. స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియా. అసలు స్కూళ్ళు కాలేజీలు అన్ని ఫోకస్ చేయాల్సింది స్పోకెన్ ఇంగ్లీష్ అని మనకి ఇప్పటికే అర్థమై ఉంటుంది. దీన్ని ఇగ్నోర్ చేసి నెగ్లెక్ట్ చేసి దాన్ని పెద్ద సమస్యగా క్యాన్సర్ గా తయారు చేస్తున్నారు అని 30 ఏళ్ల క్రితమే ప్యాంప్లెట్ వేశాను. వారు ఎవరు అడిగారు, రే అంటే పేరు, ఇంటి పేరు. మా నాన్నగారు నన్ను అడ్మిషన్ తీసుకెళ్ళినప్పుడే నేషనాలిటీ ఇండియన్, రిలీజన్ ఇండియన్, క్యాస్ట్ ఇండియన్ అని రాసిచ్చారు అప్లికేషన్. రాసిస్తే మా ఉద్యోగాలు పోతాయి సార్ అన్నారు. మై ఫాదర్ వాజ్ ఏ ఫారెస్ట్ ఆఫీసర్. ఓకే, స్పోకెన్ ఇంగ్లీష్ లో ఉన్న విషయాలు చెప్తానండి. ఇంగ్లీష్ ఎట్ హోమ్, ఇంటి దగ్గర అమ్మ నిద్ర లేపేటప్పుడు ప్లీజ్ వేక్ అప్ దగ్గర నుంచి ప్లీజ్ గో టు స్కూల్ బాయ్. మళ్ళీ ఈవినింగ్ వచ్చినప్పటి నుంచి ప్లీజ్ కమింగ్ చేంజ్ యువర్ యూనిఫామ్, పుట్ ఆన్ యువర్ క్యాజువల్ క్లోత్స్ దగ్గర నుంచి మళ్ళీ హోంవర్క్ చేసేవా లేదా, స్కూల్లో ఏం జరిగింది దాకా. అది ఇంగ్లీష్ ఎట్ హోమ్ అండి. రెండోది ఇంగ్లీష్ ఎట్ స్కూల్, ప్లీజ్ కమింగ్ అండ్ క్లోజ్ ద డోర్. ఇది ఎవరికి ఉపయోగపడుతుందండి? లీడర్కి ఉపయోగపడుతుంది, టీచర్కి కూడా ఉపయోగపడుతుంది. టీచర్కి రాదని నేను అంటలేదు, వచ్చినా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవసరమైన నాణ్యమైన సెంటెన్సెస్ దీనిలో పెట్టాను. తర్వాత హౌ టు అండర్స్టాండ్ ఆల్ ఇండియా రేడియో న్యూస్. అంటే ఆల్ ఇండియా రేడియో అనేది ఆడియో ఉంది కాబట్టి దాన్ని పెట్టాను. టీవీ న్యూస్ అంటే బొమ్మ చూస్తుంటాడు, వినడు. అందుకని ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఎలా అర్థం చేసుకోవాలి. అట్లాగే వొకాబులరీ ఫస్ట్ బేసిక్ 2000 వర్డ్స్ ఆల్రెడీ ఆడియో రికార్డ్. మన అరవింద్ గారు చెప్తారు, క్లారిటీ ఇస్తారు కావాలంటే ఒకసారి ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంగ్లీష్ ఈజ్ అ వెరీ స్ట్రేంజ్ లాంగ్వేజ్. స్పెల్లింగ్ కి ప్రొనౌన్సియేషన్ కి సంబంధం లేని భాష. ఇది వింటే గాని రాని భాష. ఎవరో చెప్పేస్తే వచ్చేది కాదు, మన సొంతగా చదువుకుంటే వచ్చేది కాదు. అక్క ఉందనుకోండి, అక్కని ఎక్కడ ఒత్తి పలకాలో అందరికీ తెలుసు. కాకి ఒత్తి ఉండాలి. ఒక్క ఒత్తు చూపించండి మీకు తెలిసింది ఇంగ్లీష్ లో. ఒక్క పదానికి ఎక్కడైనా చూసారా? అది డిక్షనరీలోనే ఉంటది. ప్రైమరీ స్ట్రెస్ అని, సెకండరీ స్ట్రెస్ అని, ఇవన్నీ చాలా లోతైన విషయాలు. అవి ప్రొఫెసర్లకే తెలుసు. మామూలు వాళ్ళందరికీ అర్థం కావడానికి అది తయారు చేసిన. కాంటెక్స్చువల్ గ్రామర్, సారీ ఎలా చెప్పాలి, థ్యాంక్స్ ఎలా చెప్పాలి, ఇవన్నీ కూడా డిగ్రీ కాలేజ్ వాళ్ళు కూడా ఉన్నారన్నారు. మేడం మీరు డిగ్రీ కాలేజ్ అన్నారు, వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చండి. వాళ్ళే రేపటి టీచర్లు. మేము వాట్సాప్ గ్రూప్స్ లో ఉన్నాము, టీచర్స్ వాట్సాప్ గ్రూప్స్ లో. ప్రతి స్టేటస్ లో వాంటెడ్ టీచర్స్. ఎక్కడి నుంచి వస్తారు? మనం తయారు చేయకుండా టీచర్స్ ఎక్కడి నుంచో పైనుంచి రారు, అమెరికా నుంచి రారు, బ్రిటన్ నుంచి రారు, ఆస్ట్రేలియా నుంచి రారు. మన టీచర్లని మనమే తయారు చేసుకోవాలి. వాటికి డిగ్రీ కాలేజెస్ మేడం, ఐ రిక్వెస్ట్ యూ కాదండి, యూత్ సర్వీసెస్. You can help me reach girls in colleges where we can train them to become trainers, tuition teachers, everything. స్కూల్ విషయానికి వస్తే అసెంబ్లీ నుంచి స్టడీ అవర్స్ దాకా కావాల్సిన బ్లూ ప్రింట్ రెడీ ఉందండి. దోస్ హూ వాంట్ యూ కెన్ ఆస్క్. అసెంబ్లీలో ప్లెడ్జే తప్పు చదువుతున్నారండి. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ కాదు. ఇండియా ఈజ్ మై కంట్రీ ఒకేసారి చెప్పచ్చు. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఒకేసారి చెప్పచ్చు. బ్రదర్స్ విడగొట్టి సిస్టర్స్ విడగొట్టి అవసరం లేదు. 24 ముక్కలు చేస్తారు దీన్ని. మొత్తం 7 సెంటెన్సెస్. రీసెంట్ గా కలిపిన యానిమల్స్, ఐ షల్ బి కైండ్ టు యానిమల్స్ తో. పేరెంట్ ఎడ్యుకేషన్
గురించి కూడా మాట్లాడుకున్నాం. అంగన్వాడీస్ దగ్గర నుంచి పనికొచ్చే పిక్చర్ డిక్షనరీ ఇట్ ఈస్ ఓపెన్ ఆన్ ద నెట్. ఎనీబడి అండ్ ఎవరీబడి కెన్ యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుబ్బారావు గారితో ఈ ఆర్గనైజేషన్ సంగతి మధ్యాహ్నమే షేర్ చేసుకున్నాను. ఒకటి నాకు అర్థం కాలేదు మొదట, ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. యూనిట్ అన్నిటినీ కూడా బలోపేతం చేస్తూ సొసైటీలో 100 ఏళ్ళకు ఒకసారి వస్తుందండి. దయచేసి నాకు ఇంకొక నిమిషం అండి. 100 ఏళ్ళకు ఒక అవకాశం వస్తుందండి, ఇటువంటి అవకాశం. దాని గురించి స్టెప్లో నేను ఉండడం నా అదృష్టం. 100 ఏళ్ళకు ఒకసారి. ఎందుకని అన్నీ దిగజారిపోతున్నాయి అన్న స్టేజ్ ఎక్కడా ఉండదండి. పిల్లలు మాట్లాడలేదు, తల్లిదండ్రులు సినిమాలు సీరియల్స్ అది ఇది ఇన్ని సమస్యలు ఒకేసారి చుట్టుముట్టడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఇప్పుడు జరిగింది, దీనిలో మన పాత్ర మనం సరిగా పోషిస్తే, సరే కొడితే కొట్టాలి, 6 కొట్టాలి అవుతుందో లేదో, చరిత్ర పుస్తకంలో పేరు వెళ్తుందో లేదో, మనశ్శాంతిగా బతుకుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు కొంచెం ఎక్కువ టైం మాకు స్పెండ్